త్రిపుర ఏమంటూ బయలుదేరేమో గాని బస్సులు రావడం లేదు, ఆటోలు దొరకడం లేదు. త్రిపుర ఏమైంది? ఆకలేస్తుందా? దాహం వేస్తుంది. ఉండు, వాటర్ బాటిల్ తీసుకొని వస్తానా. వాటర్ బాటిల్ ఒకటి ఇవ్వండి. ఒరే చంద్ర, మన పక్కూర్లో ఘోరం జరిగిపోయిందిరా. ఏంటది? ఈరోజు పేపర్ చూసావా? చూడలేదు. ఏమైంది? డబ్బున్న పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఒక పేదోడిని అమ్మాయి తరపు వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారంట. అవునా? ఆ అయ్యో పాపం, ఆ పిల్ల గతేంటి ఇప్పుడు? పిల్లకేమవుద్దిరా, బాగా డబ్బున్నోడు చూసి మళ్ళీ పెళ్లి చేస్తారు. అలా చేస్తే ఆ అమ్మాయి ఊరుకుంటుందా? ప్రేమించినోడిని ఎలా మర్చిపోద్ది చెప్పు? ఆ ఇంట్లో వాళ్ళు మర్చిపోయేలా చేస్తారా. ఒక పిల్లోడో పిల్లో పుట్టేస్తే ఒకడిని ప్రేమించి ఇంకోని పెళ్లి చేసుకున్నానన్న సంగతి కూడా మర్చిపోతుంది. త్రిపుర నన్ను మర్చిపోదు. ఏంటి బాబు అన్నావు? ఏం లేదు. ఇదిగోండి బాటిల్. ఏంట్రా అన్నాడు? ఏమో. త్రిపుర డబ్బున్నోళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయగలరా? పేదవాడు గొప్పింటి పొనుని ప్రేమించకూడదా? ఎందుకు ప్రేమించకూడదు? మరి ఆ ప్రేమ కలకాలం ఉంటుందా? ఏమైంది భరణి? పక్కూర్లో ఒక లేనివాడు డబ్బున్న అమ్మాయిని ప్రేమించి కళ్యాణం చేసుకున్నాడంట. అమ్మాయి తరపు వాళ్ళు రాళ్లతో కొట్టి ఆ అబ్బాయిని చంపేశారంట. ఎవరు చెప్పారు భరణి? పేపర్లో వేశారంట. కొట్టు దగ్గర ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ అమ్మాయి గురించి వాళ్ళు చాలా చులకనగా మాట్లాడుకుంటున్నారు త్రిపుర. ఇదో వీడియో బాబు, మళ్ళీదా చెప్పనా? చెప్పండి. మా వల్లిదా గెలిచినది, నా పొండిదా గెలిచినది, నా పొండిదా గెలిచినది, నా పొండిదా గెలిచినది, నా పొండిదా. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు మనం ఇక్కడి నుంచి వెళ్ళము పెరియ బాబు. అది చూస్తాను. ప్లీజ్ మా అన్ననేవి చేయకండి. వామ్మో, చూడటానికి పుల్లలా ఉంటుంది. ఎంత బలం ఉందో చూడక. గంపెడు మిరపకాయల్ని క్షణంలో దంచేసింది చూడు. అక్క కూడా ఏమన్నా తేడా చేస్తే అక్కని కూడా ఇలాగే దంచేస్తుంది. ఆపుతారా? మీరు నా మనుషులా తన మనుషులా? ఇప్పుడు మేమేమన్నామని? సిగ్గు లేకుండా తన వైపు మాట్లాడుతున్నారుగా. కనపడుతుంది కదక్క, అందుకే చెప్పాము. ఇక ఆపండి. త్రిపుర సారీ. నిన్నే త్రిపుర సారీ. అమ్మయ్యా, ఇప్పుదా నా జీవితంలో మతాబులు వెలిగినట్టుంది.
ఇందాకటి వరకు కటిక చీకట్లో ఉన్నట్టు అనిపించింది. అబ్బో పర్లేదే, అయ్యగారికి ఈ మధ్యన మాటలు బాగా పుట్టుకొస్తున్నాయి. పుట్టిన ప్రేమ అలానే ఉంటుందా? మాటల ద్వారా అది పెరగదా? ఇక్కడ ఇందాకటి నుంచి ఉన్నాం, ఇంకా ఉంటే ఇక్కడే ఉండిపోతామేమో. కొంచెం అటన్నా వెళ్ళి ఏమన్నా బండి దొరుకుతుందేమో చూద్దాం. పద. రేయ్, కళ్ళు కనిపించట్లేదా? కార్లో వెళ్తున్నాను పొగరా నిన్ను. త్రిపుర 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 ఆగు. వదులు భరణి, వాడి కారు అద్దం పగలు కొడతాను. కొంచెం ఉంటే నిన్ను గుర్తేసేవాడు. నాకేం కాలేదుగా, వదిలే త్రిపుర. నీకేమైనా అయ్యి ఉంటే? నువ్వు నా పక్కనే ఉంటే నాకేం కాదు. భరణి, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. మన ఊరెళ్ళొద్దు. త్రిపుర, జరగాలని నిజంగా రాసిపెట్టుంటే మనం ఊరు వెళ్ళకపోయినా జరుగుతుంది. అక్కడ నువ్వు నా పక్కనే ఉంటావుగా. ఒకవేళ నాకేమైనా అవుతున్నా ఇప్పుడు కాపాడినట్టే అప్పుడు కాపాడు. ఏ త్రిపుర, ఏంటి త్రిపుర మాట్లాడుతుంటే వచ్చేసావు? భరణి, ఇది నా మెళ్ళు కట్టు. ఏం మాట్లాడుతున్నావు త్రిపుర? నాకన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఇది నా మెళ్ళు కట్టు. నాకేం అర్థం కావడం లేదు. నీకే కదా చెప్పేది, నేను కట్టమంటున్నాను. కట్టు. ఇది నా మెళ్ళు కట్టు. माङ्गल्यं तन्तुधारेण मम जीवन हेतुना कण्ठे भद्रामि शुभगे त्वं जीव शरदां शतम्